ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం సప్తమ పరిచ్ఛేదం. మంగళవారం అక్టోబర్ 16, 1883. రాకాల్, బలరాం తండ్రి, వేణీపాల్, మా, మణి మల్లిక్, ఈశాన్, కిశోరి ప్రభృతులతో శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో బలరాం తండ్రి, రాఖాల్, వేణీపాల్, మా, మణి మల్లిక్, ఈశాన్, కిశోరి మొదలైన భక్తులతో కూర్చొని ఉన్నారు. మత దురాభిమానులైన వైష్ణవులు తక్కిన మతస్థులను అంతగా ఇష్టపడరు. బలరాం తండ్రి శ్రీరామకృష్ణుల దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. తక్కిన వైష్ణవుల మాదిరి అతడికి సంకుచితత్వం లేదు. శ్రీరామకృష్ణులు విశాల దృక్పథం ఉన్నవారు. కృష్ణుడు, కాళీ, శివుడు, రాముడు మొదలైన సమస్త దేవులను అంగీకరిస్తారు. బలరాం తండ్రి: అవునండి, భర్త పలు వేషాలలో భార్య ముందుకు వచ్చినప్పటికీ ఆమె తెలుసుకోగలదు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు: అయితే నిష్ఠాభక్తి అనేది కూడా ఒకటి ఉంది. గోపికలు మధురకు వెళ్ళినప్పుడు తలపాగా ధరించిన కృష్ణుడిని చూశారు. వెంటనే మేలిముసుగులతో ముఖాలను కప్పుకొని తమలో తాము ఇతడు ఎవరు, పీతాంబరాలు ధరించి తలపై నెమలిపించం ఉన్న మన కృష్ణుడు ఎక్కడా అంటూ ముఖముఖాలు చూసుకున్నారు. హనుమంతునికి నిష్ఠాభక్తి ఉంది. ద్వాపరయుగంలో అతడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు రుక్మిణితో రాముని స్వరూపం చూడకుంటే హనుమంతుడు తృప్తి చెందడు అంటూ రాముని స్వరూపాన్ని ధరించి కూర్చున్నాడు. నిత్యం లీలలో శ్రీరామకృష్ణులు: నా ఈ స్థితి ఎవరికి తెలుస్తుంది? నిత్యంలో నుంచి లీలకు దిగి వస్తున్నాను, మళ్ళీ లీల నుంచి నిత్యానికి పోతున్నాను. నిత్యాన్ని పొందటమే బ్రహ్మజ్ఞానం. ఇది ఎంతో కష్టతరం. విషయబుద్ధి సమూలంగా తొలగిపోనదే బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. హిమవంతుని గృహంలో పార్వతీదేవి కుమార్తెగా జన్మించినప్పుడు తండ్రికి పలు రూపాలను దర్శింపచేసింది. దేవీ భాగవతం 7వ స్కందం 31, 35, 36 అధ్యాయాల్లో చూడవచ్చు. అమ్మా, నేను బ్రహ్మ దర్శనం పొందగోరుతున్నాను అన్నాడు హిమవంతుడు. అందుకు పార్వతి తండ్రి: అదే మీ ఆకాంక్ష అయితే అందుకు సాధు సాంగత్యం అవసరం. సంసారం నుండి వైదొలగి అప్పుడప్పుడు ఏకాంతవాసంలో సాధువులతో సహజీవనం చేయండి అన్నది. ఆ ఏకం నుండే అనేకత్వం వచ్చింది. అంటే నిత్యం నుండే లీల. ఒక స్థితిలో అనేకత్వం మటుమాయమైపోతుంది, ఏకము మాయమైపోతుంది. ఎందుకంటే ఒకటి ఉంటేనే రెండూ వస్తుంది. భగవంతుడు సామ్యం లేనివాడు. ఆయనను సాదృశ్యంతో వర్ణించలేము. ఈ స్థితిని వెలుగు చీకట్లు మధ్యనున్న స్థితిగా చెప్పవచ్చు. ఈ వెలుగు మనం కాంచే వెలుగు కాదు, భౌతికమైన వెలుగు కాదు. మళ్ళీ భగవంతుడు నా మనోస్థితిని మార్చేటప్పుడు, అంటే లీలస్థితికి మనస్సును కిందికి దింపుకొని వస్తూ ఉన్నప్పుడు భగవంతుడు మాయ, జీవజగత్తు అంటూ ఆయనే అన్నీ అయి ఉండటం చూస్తూ ఉన్నాను. భగవంతుడే కర్త, నీవు నీది. మరికొన్ని సమయాల్లో యజమాని అతడి తోటవలే తానే సమస్త జీవజగత్తులను సృష్టించినట్లుగా భగవంతుడు నాకు దర్శింపచేస్తున్నాడు. భగవంతుడే కర్త. ఈ జీవజగత్తు యావత్తు ఆయనకు చెందినదే. ఈ ఎరుకే జ్ఞానం. నేను కర్తను, నేను గురువును, నేను తండ్రిని. ఈ ఎరుక అజ్ఞానం. ధనం, సంపద, బంధువులు, ఇల్లు, వాకిలి, భార్యా పిల్లలు అన్నీ నాకు చెందినవే అన్న ఎరుక అజ్ఞానం. బలరాం తండ్రి: నిజమేనండి. శ్రీరామకృష్ణులు: భగవంతుడా, నువ్వే కర్తవు అని ఎరుక ఏర్పడనంత వరకు తిరిగి తిరిగి రావలసిందే, మళ్ళీ జన్మను ఎత్తవలసిందే. నువ్వే కర్తవు అన్న ఎరుక కలిగితే మరు జన్మ ఉండదు. నువ్వే అని చెప్పినంత వరకు మనం విముక్తులం కాము. వస్తూ పోతూ ఉన్నట్లే జననమరణాలు కొనసాగుతూ ఉంటాయి. ముక్తి లభించదు. నాది నాది అని చెప్పుకోవటంలో మనం పెద్దగా సాధించేది ఏమిటి? యజమాని యొక్క సేవకుడు ఇది మా తోట, ఇది మా మంచం, కుర్చీ అంటూ ఉంటాడు. అయితే ఆ యజమాని అతడి పనిలోంచి తొలగించి వేస్తే ఒక మామూలు చెక్కపెట్టెను తీసుకువెళ్లే హక్కును కూడా కోల్పోతాడు. నేను నాది అన్నవి సత్యాలు కప్పివేసి ఉన్నాయి. అవి మనలను సత్యాన్ని తెలుసుకోనివ్వవు. అద్వైత జ్ఞానం ఏర్పడనంత వరకు చైతన్య దర్శనం కలుగదు. చైతన్య దర్శనం కలిగితే తర్వాత నిత్యానందమే. పరమహంస స్థితిలో ఈ నిత్యానందం అనుభూతమవుతుంది. వేదాంతం అవతార సిద్ధాంతాన్ని అంగీకరించదు. దాని ప్రకారం చైతన్యదేవులు అద్వైత బ్రహ్మ యొక్క ఒక నీటి బుడగ మాత్రమే. చైతన్య దర్శనం అంటే ఏమిటి? చీకటి గదిలో అగ్గిపుల్లను వెలిగించగానే హఠాత్తుగా వెలుగు వస్తుందే, అటువంటిది. అవతారం. మనిషి లోపల రత్నం ఉంది. భక్తి మార్గగాములు అవతారాలను ఒప్పుకుంటారు. కర్తాభజ
సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ నా స్థితిని చూసి, బాబా మీకు అంతర్దర్శనం అయింది, ఇక ఈ ఆడటం పాడటం మొదలైన వాటిలో అధికంగా పాల్గొకండి. ద్రాక్ష పళ్లను దూదిలో ఎంతో జాగ్రత్తగా ఉంచి భద్రపరచాలి. కోడలు గర్భవతి అయినప్పుడు అత్తగారు ఆమె నిర్వర్తించే ఇంటి పనులను క్రమక్రమంగా తగ్గించి వేస్తుంది. భగవద్ దర్శనం కలిగినది అనటానికి లక్షణం మెల్లమెల్లగా కర్మత్యాగం సంభవిస్తోంది. ఈ మనిషి లోపల అనగా శ్రీరామకృష్ణులలో రత్నం ఉంది అన్నది. నేను తింటున్నప్పుడు ఆమె, బాబా మీరు తింటున్నారా లేక మరెవరికైనా తినిపిస్తున్నారా అని అడిగింది. ఈ నేను అనే భావమే తెరవేసి మరుగుపరుస్తోంది. ఈ నేను ఎంత మేరకు తగ్గుతూ వస్తుందో ఆ మేరకు భగవంతుని నేను మన వద్దకు వస్తుంది అని నరేంద్రుడు అన్నాడు. కుండలో మన్ను అధికరించే కొద్దీ నీరు తక్కువ పడుతుంది అని కేదార్ అంటాడు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, అష్టసిద్ధులలో ఒకటి గడించినా నువ్వు నన్ను పొందలేవు అన్నాడు. ఇవి ఒకంత శక్తిని ఒనగూర్చవచ్చు. రోగ నివారణ, అడ్డంకులను తొలగించటం, ఔషధం ఇవ్వటం వంటి శక్తులను నువ్వు ఒకంత పొందవచ్చు. అందుచేత జనులకు కాస్త మేలు వనగూరుతుంది. ఏమిటి, అంతే కదా. కనుకనే నేను జగజ్జనని శుద్ధభక్తినే కోరాను, సిద్ధులను కోరింది లేదు. బలరాం తండ్రి వేణీపాల్, మా మణి మల్లిక్ మొదలైన భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి స్థితిని పొందారు. బాహ్యస్మృతి పూర్తిగా తొలగిపోయి చిత్తరువులా కూర్చొని ఉన్నారు. బాహ్య చైతన్యంలోకి రాగానే పాడసాగారు. ఆ పాట అర్థం, సఖి, ఎవరి కోసమైతే నేను వెర్రివాడిని అయ్యానో అతడిని పొందలేదే. తర్వాత శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు రామ్లాల్ పాడసాగాడు. మొదట చైతన్యుల సన్యాసాన్ని గురించిన పాట, అనగా చైతన్యదేవులకు సన్యాసం వసిగిన గురువు కేశవ భారతి. చైతన్య మహాప్రభువుల ఈ ప్రేమోన్మాద స్థితిని వర్ణించాక ప్రేమ్లాల్తో గోపికల ఉన్మాద స్థితిని గురించి పాడమని శ్రీరామకృష్ణులు సైగ చేశారు. రామ్లాల్ పాడాడు. పాట అర్థం, పట్టుకోకు, రథచక్రాలను పట్టుకోకు. ఆ రథం చక్రాలతో నడుస్తుందా ఏమిటి? ఆ చక్రాలకు చక్రి హరియే. ఆయన చక్రాలతో జగత్తే నడుస్తోంది. అష్టమ పరిచ్ఛేదం. హరినామస్మరణతో చండాలురు సైతం పవిత్రం అవుతారు. హరిభక్తి జనిస్తే జాతి వివక్షత నెలకోదు అని తులసీదాసు చెప్పటం గురించి తెలుపమన్నారు శ్రీరామకృష్ణులు మణిమల్లిక్ చాతకపక్షి దాహంతో గొంతు ఎండిపోతున్న స్థితిలో ఉంటుంది. నలువంకల గంగా, యమున, సరయు మొదలైన ఎన్నో నదులు, తటాకాలు ఉన్నాయి. కానీ ఆ పక్షి ఏ నీటిని తాగదు. స్వాతి నక్షత్రం నాడు కురిసే వాననీటికై ఎదురు చూస్తూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు దాని అర్థం, భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి కలిగి ఉండటమే సారం, తక్కినవన్నీ మిథ్యయే. మణిమల్లిక్ తులసీదాసు మరొకటి కూడా చెప్పాడు. పరుశువేది స్పర్శతో 8 లోహాలు బంగారంగా మారిపోతున్నవి. అదేవిధంగా చండాలుని పర్యంతం అన్ని జాతుల వారు హరినామస్మరణ చేస్తే పవిత్రులు అవుతారు. హరినామం ఉచ్చరించకుంటే చతుర్వర్ణాల వారు చండాలురే. శ్రీరామకృష్ణులు స్పృశింపడానికి కూడా నిషిద్ధమైన తోలును పరిశుభ్రం చేశాక ఆలయంలోకి కూడా తీసుకువెళ్లవచ్చు. భగవంతుని నామంతో మనిషి పావనుడవుతున్నాడు. అందుచేతనే భగవన్నామ కీర్తనను అభ్యసించాలి. నేను యదు మల్లిక్ తల్లితో ఇలా అన్నాను. మృత్యువు ఆసన్నమైనప్పుడు మనస్సులో ఈ సంసారం గురించిన చింతయే కలుగుతుంది. కుటుంబం, పిల్లలు, వీలునామా రాయటం మొదలైన లౌకిక భావనలే మనస్సులో మెదలుతాయి. భగవంతుని గురించిన చింతనే రాదు. ఆయన నామజపం, నామకీర్తనం అభ్యసించటం, ఇవే మార్గాలు. ఈ అభ్యాసం కనుక ఉంటే మరణ సమయంలో భగవంతుని నామమే నాలుకపైకి వస్తుంది. పిల్లి పట్టుకోవటానికి వస్తే చిలుక కీకి అని అరుస్తుంది. రామ్ రామ్ హరే కృష్ణ అని మాత్రం పలుకదు. మరణానికి సిద్ధంగా ఉండటం మంచిది. శేష జీవితంలో ఏకాంతవాసం చేస్తూ కేవలం భగవత్ చింతన, ఆయన నామజపం చేయాలి. స్నానానంతరం ఏనుగును ఏనుగుశాలలో కట్టివేస్తే అది శరీరానికి మట్టిని, బురదను పులుముకోలేదు. బలరాం తండ్రి మణిమల్లిక్, వేణీపాల్ మొదలైన వారు వయసు మళ్లిన వారు. ప్రత్యేకంగా వారి ప్రయోజనార్థమే శ్రీరామకృష్ణులు ఇన్ని ఉపదేశాలు చేస్తూ ఉన్నారా? శ్రీరామకృష్ణులు మళ్ళీ భక్తులను ఉద్దేశిస్తూ మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు ఏకాంతంలో భగవచ్చింతన చెయ్యమని, నామజపం చెయ్యమని ఎందుకు చెబుతున్నానో తెలుసా? రేయింబవళ్ళు సంసారంలో ఉంటున్నప్పుడు అశాంతి ఏర్పడుతుంది. చూడండి, ఒక అడుగు భూమికై సోదరులు తన్నుకొని రక్తపాతం చేసుకుంటున్నారు. భూమి, స్త్రీ, ధనం, ఈ మూడిటి కోసమే ఈ కోట్లాటలు, గందరగోళము, అశాంతి అంతా.
అని సిక్కులు నాతో చెప్పారు. శ్రీరామచంద్రుడు యోగవాసిష్టం, మాయామందిరం, ఆనంద సౌధం. మీరు సంసారంలో ఉన్నారు. సరే, అయితే అందుకు భయపడటం ఎందుకు? రాముడు సంసారాన్ని త్యజించాలి అనుకున్నప్పుడు దశరథుడు వశిష్ఠుని శరణుజొచ్చాడు. వశిష్ఠుడు రాముడితో, రామా, నువ్వు ఎందుకు సంసారాన్ని పరిత్యజించాలి? కాస్త తర్కించి చూద్దాం. ప్రపంచం భగవంతుని నుండి భిన్నమైనదా ఏమిటి? దేన్ని త్యజిస్తావు? దేన్ని స్వీకరిస్తావు? భగవంతుడు తప్ప మరేమీ లేదు. మాయా, జీవజగత్తులు అన్నిటిగా భగవంతుడే భాసిస్తున్నాడు అన్నాడు. బలరాం తండ్రి, అది ఎంతో కష్టం. శ్రీరామకృష్ణులు, సాధన కాలంలో ఈ జగత్తు మాయామందిరం, జ్ఞానం పొందాక భగవద్దర్శనానంతరం అదే ఆనంద సౌధంగా మారిపోతుంది. చైతన్యుడు అవతార పురుషుడు. వైష్ణవ శాస్త్రాలు విశ్వాసంతో కృష్ణుణ్ణి పొందవచ్చు. విచారణ ఆయన్ను చాలా దూరం చేసివేస్తుంది అని పేర్కొంటాయి. కావలసినదంతా విశ్వాసం ఒక్కటే. కృష్ణకిషోర్ది ఎంతటి విశ్వాసం! బృందావనంలో నిమ్నజాతి వ్యక్తి ఒకడు అతడికి నూతి నుండి నీరు తోడి ఇచ్చాడు. అతడితో శివనామాన్ని ఉచ్చరించమని చెప్పాడు. అతడు శివనామం పలికిన వెంటనే ఆ నీటిని కృష్ణకిషోర్ త్రాగాడు. భగవన్నామం ఉచ్చరిస్తే ఆ పిదప ధనం వెచ్చించి ప్రాయశ్చిత్తం చెయ్యాలా ఏమిటి అంటాడు అతడు. రోగ నివారణార్థం జనం తులసీదళాలతో భగవంతుని అర్చించటం చూసి అతడు అవాక్కయ్యాడు. సాధు సందర్శనకై వెళ్లటం గురించి హలదారిని అడిగినప్పుడు అతడు పంచభూత సమన్వితమైన గూడు, దాన్ని సందర్శింప వెళ్లటం కూడానా అన్నాడు. ఈ మాటలు విన్న కృష్ణకిషోర్ కోపంతో, అలాగా అంటున్నాడు? సాధువుది చిన్మయ దేహం అన్న సంగతి అతడికి తెలియదా అన్నాడు. కాళీ మందిరపు గంగా స్నానఘట్టం మెట్లపై మాతో ఒకసారి అతడు రామ్ రామ్ అంటూ ఉండగా నా జీవితం అంతం అవాలని ఆశీర్వదించండి అని అడిగాడు. నేను కృష్ణకిషోర్ ఇంటికి వెళ్తూ ఉంటాను. నన్ను చూడగానే అతడు నాట్యం చేయనారంభించేవాడు. శ్రీరాముడు లక్ష్మణునితో ఎక్కడ ప్రగాఢ భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటానని తెలుసుకో అని చెప్పాడు. అది చైతన్యదేవులకున్న భక్తి వంటిది. ఆయన భక్తి పారవస్యంలో నవ్వారు, విలపించారు, నృత్యం చేశారు, పాడారు. ఆయన అవతార పురుషుడు. భగవంతుడు ఆయన రూపంలో లోకాన అవతరించాడు. తర్వాత శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. దాని అర్థం శ్రీ గౌరాంగులు భావనిధియే. ఆయన భావావస్థలో నవ్వుతారు, విలపిస్తారు, నృత్యం చేస్తారు. నవమ పరిచ్ఛేదం. బలరాం తండ్రి మణి, మల్లిక్, వేణీపాల్ మొదలైన వారు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు. అప్పుడు సాయంత్రమైంది. కాన్సారిటో లాపారా హరిసభకు చెందిన భక్తులు వచ్చారు. వారితో కలిసి భగవదానంద వెల్లువలో మునిగిపోయిన శ్రీరామకృష్ణులు నృత్యం చేశారు, పాడారు. కాసేపట్లో పారవస్య స్థితిని పొందారు. ఆ పారవస్య స్థితిలోనే నేను ఒంటరిగా కాస్త దూరం వెళ్తాను అన్నారు. కిశోరి ఆయన పాదాలను ఒత్తాలని ముందుకు వచ్చాడు. అయితే శ్రీరామకృష్ణులు తనను స్పృశింప ఎవరిని అనుమతించలేదు. సంధ్యాకాలం తరువాత ఈశాన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో కూర్చుని ఉన్నారు. కాసేపయ్యాక ఈశాన్తో మాట్లాడసాగారు. గాయత్రి పురస్చరణ నెంచాడు ఈశాన్. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, నీ మనస్సుకు తోచినట్లు చెయ్యి. మనస్సులో మరే సంశయాలు లేవు కదా. బ్రహ్మం, శక్తి అభిన్నులు. చిత్తశుద్ధి లేక బోధ కలుగుతుంది. చిత్తశుద్ధి వల్లే బోధ కలుగుతుంది. ఈశాన్, ఒక రకం ప్రాయశ్చిత్తంలా దీన్ని చేయ నేను నిశ్చయించాను. శ్రీరామకృష్ణులు, ఈ మార్గంలో అనగా తాంత్రిక మార్గంలో అది సాధ్యం కాదా? ఎవరు బ్రహ్మమో అతడే శక్తి, అతడే కాళీ, కాళీ బ్రహ్మము ఒక్కరే అన్న రహస్యాన్ని తెలుసుకున్న నేను ధర్మాధర్మాలను రెంటినీ విడిచిపెట్టేశాను అంటున్నాడు రాంప్రసాద్. ఈశాన్, బ్రహ్మమే ఆద్యాశక్తి అని దేవీ మహత్యంలో పేర్కోబడి ఉంది. బ్రహ్మము శక్తి అభిన్నులు. శ్రీరామకృష్ణులు, ఊరకే నోటితో చెబితే మాత్రం సరిపోదు. ధారణ అయినప్పుడే, అంటే మనస్సులో జీర్ణించుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. సాధనల చేత చిత్తశుద్ధి కలిగినప్పుడు భగవంతుడే కర్త. మనస్సు, బుద్ధి, ప్రాణం అన్నీ ఆయనే అని యథార్థమైన బోధ కలుగుతుంది. మనం కేవలం యంత్రాలం మాత్రమే. నువ్వే ఏనుగును బురదలో చిక్కుపడా చేశావు. కుంటివాడి చేత పర్వతాన్ని అధిరోహింపచేసేది నువ్వే. చిత్తశుద్ధి కలిగినప్పుడు పురశ్చరణాది కర్మలను మన చేత ఆయనే చేయిస్తున్నాడు అన్న బోధ కలుగుతుంది. నీ పనులను నీవు నీ పనులను నీ ఒనరుప తాజేసితిమి మని తలుతురు జనులు.
ఆయన దర్శనం కలిగితే సంశయాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అనుకూల పవనాలు వీస్తాయి. అలా వీచినప్పుడు పడవ నడిపేవాడు తెరచాపను విప్పి చుక్కానిని కేవలం పట్టుకోవటం మాత్రం చేస్తాడు. ప్రశాంతంగా పొగ త్రాగుతాడు. అదేవిధంగా భక్తుడు నిశ్చింతుడైపోతాడు. ఈశాన్ సెలవు పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఏకాంతంలో మాట్లాడసాగారు. నరేంద్రుడు, రాఖాల్, అదర్, హాజ్రా వీరి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? వీరు నిష్టపటుల నన్ను గురించి ఏం అనుకుంటున్నారు? మీరు నిరాడంబరులు, అదే సమయంలో ఎంతో లోతైనవారు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. శ్రీరామకృష్ణులు తనివి తీరా నవ్వారు. దశమ పరిచ్ఛేదం. సింధూరియా పట్టి బ్రహ్మసమాజ వార్షికోత్సవం నవంబర్ 26, 1883. మణిలాల్ మల్లిక్ ఇల్లు. అక్కడ సింధూరియా పట్టి బ్రహ్మసమాజ వార్షికోత్సవం జరగనున్నది. ఇల్లు చిత్పూరు రోడ్డుకు ఎగువన ఉంది. తూర్పున హారిసన్ రోడ్డు కూడలి ఉంది. దానిమ్మ, పిస్తా, యాపిల్ చెట్లు ఉన్న చోటుకు ఉత్తరాన 4-5 దుకాణాలు ఉన్నవి. రాచబాటకు సమీపంలోని ఇంటి మేడ మీద ఉత్సవం ఏర్పాటైంది. మణిలాల్ స్వయంగా ఉత్సవాన్ని జరిపిస్తున్నాడు. పూజామందిరంలో ఆనందం వెల్లివిరిసి ఉంది. మందిరం లోపల వెలుపల పచ్చని తోరణాలతోనూ పువ్వులతోనూ మాలలతోనూ అలంకరింపబడి ఉంది. గదిలో ఉన్నవారు ప్రార్థన ఎప్పుడు ప్రారంభిస్తారు అనే ఆతురతతో ఉన్నారు. గదిలో కూర్చోటానికి అందరికీ చోటు సరిపోలేదు కనుక పలువురు పశ్చిమాన ఉన్న డాబాలో పచార్లు చేస్తున్నారు. మరికొందరు అక్కడక్కడా వేసి ఉన్న అందంగా నగిషీలు చెక్కిన బల్లలపై కూర్చొని ఉన్నారు. ఇంటి యజమాని బంధువులు ఉత్సవానికి ఏతించిన వారిని ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. సాయంత్రం కావటానికి మునిపే బ్రహ్మసమాజ భక్తులు రాసాగారు. ఆ రోజు వారు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కారణం అక్కడకు శ్రీరామకృష్ణులు రాబోవటమే. బ్రహ్మసమాజ నాయకులైన కేశవసేన్, విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ మొదలైన వారిని శ్రీరామకృష్ణులు ఎంతో అభిమానించేవారు. అందుచేతనే బ్రహ్మసమాజ భక్తులకు శ్రీరామకృష్ణుల పట్ల ఇంతటి ప్రేమ. శ్రీరామకృష్ణులు హరి ప్రేమలో మునిగి ఉండేవారు. ఆయన ప్రేమ, సరళ స్వభావం, భగవంతునితో పిల్లవాడి వలె మాట్లాడటం, భగవంతునికై వ్యాకులత చెంది విలపించటం, స్త్రీలను తల్లిలా గౌరవించి ప్రణామం చేయటం, లౌకిక సంభాషణల పట్ల విముఖత, సర్వదా భగవంతుని గురించే మాట్లాడటం, సర్వధర్మ సమన్వయ సిద్ధాంతం, ఇతర మతాలను కించిత్తు కూడా ద్వేషించకపోవటం, భక్తులకై విలపించటం వంటి చర్యల ద్వారా బ్రహ్మసమాజ భక్తుల మనస్సులను శ్రీరామకృష్ణులు చూరగొన్నారు. అందుకే ఆయనను దర్శింప చాలా దూరాల నుంచి కూడా పలువురు వచ్చి ఉన్నారు. శివనాథ్ సత్యమే కలియుగంలో తపస్సు, సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు. ఉపాసన ప్రారంభించడానికి ముందు విజయకృష్ణ గోస్వామి మొదలైన బ్రహ్మసమాజ భక్తులతో శ్రీరామకృష్ణులు వికసిత వదనంతో మాట్లాడుతున్నారు. పూజామందిరంలో దీపాలు వెలిగించారు. త్వరలోనే ఉపాసన ప్రారంభం కానున్నది. శ్రీరామకృష్ణులు: ఏమయ్యా శివనాథ్ రావటం లేదా? బ్రహ్మ సమాజ భక్తుడు: రావటం లేదండి, ఈరోజు ఆయనకు అనేక పనులు ఉన్నాయట, ఆయనకు రావటం వీలు పడదట. శ్రీరామకృష్ణులు: శివనాథ్ను చూస్తున్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది. అతడు సర్వదా భక్తిరసంలో మునిగి ఉన్నట్లుగా ఉంటాడు. ఎవరిని పలువురు కీర్తిస్తారో గౌరవిస్తారో అతడిలో నిశ్చయంగా భగవంతుని శక్తి ఒకంత అయినా ఉంటుంది. అయితే శివనాథ్లో ఒక పెద్ద లోపం ఉంది. ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకోడు. అక్కడకు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తానని నాతో ఒకమారు చెప్పాడు. అయితే రానూ లేదు, ఏ కబురు చెప్పి పంపనూ లేదు. ఇది మంచిది కాదు. సత్యం వచించటమే కలియుగంలో తపస్సు అని అంటారు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే భగవల్లాభం కలుగుతుంది. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండకపోతే క్రమేణా సర్వం నశిస్తుంది. అందుచేతనే బయలుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా చెప్పాను అంటే ఆ అవసరం లేకపోయినా చేత నీటి చెంబు పుచ్చుకొని ఒకసారి సరుగుడు తోపుకేసి వెళ్ళి వస్తాను. సత్యం పట్ల ఉన్న పట్టు ఎక్కడ విడివడిపోతుందో అన్న భయమే ఇందుకు కారణం. నాకు ఈ స్థితి కలిగిన తర్వాత చేత పువ్వులు పుచ్చుకుని జగజ్జనని ఇలా ప్రార్థించాను: అమ్మా, ఇదిగో నీ జ్ఞానాన్ని తీసుకో, నీ అజ్ఞానాన్ని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ శుచిని తీసుకో, నీ అశుచిని తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ మంచిని తీసుకో, నీ చెడును తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. అమ్మా, ఇదిగో నీ పుణ్యం తీసుకో, నీ పాపం తీసుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు. ఇవన్నీ చెప్పాను. కానీ అమ్మ
ఇదిగో నీ సత్యం తీసుకో, ఇదిగో నీ అసత్యం తీసుకో అని చెప్పలేకపోయాను. అన్నిటినీ అమ్మకి సమర్పించగలిగాను, కానీ సత్యాన్ని మటుకు సమర్పించలేకపోయాను. బ్రహ్మ సమాజ విధులను అనుసరించి ఉపాసన ఆరంభమైంది. వేదిక మీదకి పైకి వెళ్ళి ఆచార్యుడు ఆసీనుడైనాడు. అతడి ముందు దీపం వెలుగుతోంది. ప్రారంభ విధులు పూర్తయ్యాక పరబ్రహ్మం గురించిన వేదాల్లోని మహామంత్రాలను ఆచార్యుడు ఉచ్చరించసాగాడు. ప్రాచీన ఋషుల ముఖత వెలువడిన వారి పవిత్ర రసనాల ద్వారా ఉచ్చరింపబడిన ఆ మంత్రాలను బ్రహ్మసమాజ భక్తులు సమస్వరంలో గానం చేయసాగారు. ఓం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనంద రూపమమృతం యద్విభాతి శాంతం శివం అద్వైతం శుద్ధమ పాప విద్ధం. ఓంకారంతో కూడిన ఈ మంత్రం భక్తుల హృదయాకాశంలో ప్రతిధ్వనిని పుట్టించింది. అందరి హృదయాలలో లౌకిక భావనలు తొలగిపోయాయి. వారి మనస్సులు ఎంతో శాంతించి ధ్యానాన్ని కోరినవి. అందరి కళ్ళు మూసుకుని ఉన్నాయి. వేదాల్లో పేర్కోబడిన సగుణ బ్రహ్మాన్ని ఒకంతసేపు అందరూ ధ్యానించసాగారు. పరమహంసదేవులు పారవస్య స్థితిలో నెలకొని ఉన్నారు. అవాక్కులై స్పందహీనులై స్థిరదృష్టితో చిత్తరువులో వలె ఆసీనులై ఉన్నారు. ఆయన ఆత్మపక్షి చిదాకాశంలో విహారం చేస్తూ ఉన్నట్లు ఉంది. దేహం మాత్రం ఒంటరిగా అక్కడ కనిపించింది. సమాధి స్థితి నుంచి బాహ్య చైతన్యంలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు కళ్ళు తెరిచి నలువైపులా చూశారు. అక్కడ అందరూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. బ్రహ్మం బ్రహ్మం అంటూ హఠాత్తుగా లేచి నిలబడ్డారు. ఉపాసన ముగిసింది. బ్రహ్మ సమాజ భక్తులు తాళం, మృదంగం మొదలైన సంగీత వాయిద్యాలతో పాడసాగారు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మాత్తులై వారితో కలిసి పాడారు, నృత్యం చేశారు. ఆనందంలో ఓలలాడి అందరూ ఆ నృత్యాన్ని గాంచారు. విజయ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల చుట్టూ తిరుగుతూ నృత్యం చేశారు. పలువురు ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా గాంచి కీర్తనానందాన్ని అనుభవిస్తూ బాహ్య జగత్తును మరిచిపోయారు. కొన్ని క్షణాలు హరిరస మాధుర్యాన్ని గ్రోలి దేహసుఖాన్ని మరిచిపోయారు. దేహసుఖం వారికి తాత్కాలికంగానైనా వెగటు పుట్టింది. కీర్తన ముగిశాక అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను వినటానికి ఆతురతతో ఆయన చుట్టూ కూర్చున్నారు. తమను పరివేష్టించి కూర్చుని ఉన్న బ్రహ్మసమాజ భక్తులను ఉద్దేశించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. ఏకాదశ పరిచ్ఛేదం. గృహస్థులకు ఉపదేశం. నిర్లిప్తతో సంసారం చేయటం చాలా కష్టం. ప్రతాప్ చంద్ర మజుందార్ బ్రహ్మసమాజానికి చెందిన ప్రముఖుడు. ఒకసారి నాతో, మహాశయ, మేము జనక మహారాజు మార్గాన్ని అనుసరిస్తాం. జనకుడు నిర్లిప్తతో సంసారం చేశాడు, మేము అలాగే జీవిస్తాం అన్నాడు. అందుకు నేను ఊరకే అనుకోగానే జనకుడు అయిపోగలవా? జనకుడు ఎంత కఠోర తపస్సు చేసి జ్ఞానం సముపార్జించాడో నీకు తెలుసా? తలక్రిందులుగా నిలబడి అనేక సంవత్సరాలు అతి కఠినమైన తపస్సు చేసిన తరువాతనే సంసారంలో దిగాడు అని చెప్పాను. అలా అయితే సంసారులకు మరి గతి లేదా అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ సాధనలు చేయాలి. ఇలా చేయడం వల్ల భక్తి లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. ఆ తరువాత సంసారంలో జీవించిన దోషం ఉండదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు సంసారం నుండి పూర్తిగా వైదొలగండి. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, బంధువులు ఎవరూ సమీపంలో ఉండరాదు. ఏకాంతవాసంలో సాధన చేసేటప్పుడు నాకు ఎవరూ లేరు, భగవంతుడే నా సర్వస్వము అని తలచాలి. జ్ఞానం కోసము, భక్తి కోసము విలపిస్తూ ఆయనను ప్రార్థించాలి. సంసారం నుండి వైదొలగి ఏకాంతవాసంలో ఎన్ని రోజులు ఉండాలి అంటే, ఒకరోజు వైదొలగి ఉన్నా మంచిదే, 3 రోజులు ఉండగలిగితే ఇంకా మంచిది, 12 రోజులు, 1 నెల, 3 నెలలు, 1 సంవత్సరం, ఎవరి వీలును బట్టి అంతకాలం ఏకాంతవాసంలో ఉండవచ్చు. జ్ఞానం, భక్తి పొందిన తరువాత సంసారం చేస్తే అంత భయం ఉండదు. చేతులకు నూనె రాసుకొని పనసపండు వలిస్తే చేతికి జిగురు అంటుకోదు. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకిన తర్వాత భయం ఉండదు. ఒకసారి పరశువేది స్పర్శతో బంగారం రూపొందించు. బంగారంగా మారిన తర్వాత 1000 ఏళ్ళు మట్టిలో పాతిపెట్టబడినప్పటికీ మట్టిని త్రవ్వి చూస్తే బంగారంగానే ఉంటుంది. మనస్సు పాల వంటిది. ఈ మనస్సును సంసారమనే నీటిలో ఉంచితే పాలు, నీరు కలిసిపోతాయి.
అందుచేత పాలను ఒకచోట ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్నను తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనస్సు అనే పాల నుంచి జ్ఞానం భక్తి అనే వెన్నను తీసినప్పుడు ఆ వెన్నను సంసారమనే నీటిలో సులభంగా ఉంచవచ్చు. ఆ వెన్న సంసారమనే నీటిలో ఎన్నటికీ కలిసిపోదు. సంసార జలదిపై నిర్లిప్తంగా తేలుతుంది. ద్వాదశ పరిచ్ఛేదం. విజయకృష్ణ గోస్వామి ఏకాంత సాధన. విజయకృష్ణ గోస్వామి కొన్ని రోజులకు మునుపే గయ నుండి తిరిగి వచ్చాడు. అక్కడ ఏకాంతంలోనూ సాధు సాంగత్యంలోనూ గడిపాడు. ప్రస్తుతం కాషాయం ధరించి అతడు సర్వదా అంతర్ముఖుడై కానవచ్చాడు. అద్భుతమైన స్థితి. శ్రీరామకృష్ణుల సమీపాన అతడు తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లు తోస్తున్నది. విజయ్ని చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. విజయ్, నువ్వు చోటు సంపాదించావా? ఇది విను. ఇద్దరు సాధువులు తమ పర్యటనలో ఒక నగరాన్ని చేరుకున్నారు. ఒకడు వీధులు, దుకాణాలు, ఇళ్ళు అన్నిటినీ భ్రమించి చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో రెండవ సాధువు అతన్ని కలుసుకోవటం జరిగింది. అతడితో, అవును, నువ్వు ఇలా సంభ్రమాశ్చర్యాలతో భ్రమిస్తూ నగరాన్ని చూస్తూ ఉన్నావే, నీ మూటాముల్లలు ఎక్కడా అని అడిగాడు రెండవ సాధువు. అందుకు మొదటి సాధువు, మొదట నేను చోటు సంపాదించి అక్కడ మూటా ముల్లలు పెట్టి గదికి తాళం వేసి నిశ్చింతగా బయలుదేరాను. ప్రస్తుతం నగర సౌందర్యాన్ని తిలకిస్తూ తిరుగుతున్నాను అంటూ బదిలిచ్చాడు. అందుకే చోటు సంపాదించావా అని అడుగుతున్నాను. మా తదితరులతో, ఇలా చూడండి, ఇన్ని రోజులుగా విజయ్లో నీటి ఊట మూసివేయబడి ఉంది. ఇప్పుడు తెరుచుకుంది. అవధూత గ్రద్ద నిష్కామ కర్మ. విజయ్తో, చూడు, శివనాథ్ అనేక సమస్యలతో సతమతమై ఉన్నాడు. అతడు పత్రికకు వ్రాయవలసి ఉంది. పైగా అనేక పనులలో నిమగ్నుడై ఉన్నాడు. విషయకర్మలలో పాల్గొంటేనే ప్రశాంతత పోతుంది. అనేక ఆలోచనలు, చింతలు చుట్టుముడతాయి. అవధూత తన 24 గురువులలో గ్రద్దను ఒక గురువుగా పరిగణించాడు అని శ్రీమద్భాగవతం పేర్కొంటోంది. ఒకచోట బెస్తలు చేపలు పడుతున్నారు. అప్పుడు గ్రద్ద ఒకటి చటుక్కున వచ్చి ఒక చేపను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. కానీ చేపను చూడగానే వందలాది కాకులు గ్రద్దను తరమసాగాయి. కా కా అంటూ అరుస్తూ దాన్ని చుట్టుముట్టాయి. గ్రద్ద దక్షిణం కేసి ఎగిరితే కాకులు దక్షిణం కేసే వెళ్ళాయి. ఉత్తరం వైపు వెళ్తే ఉత్తరం వైపుకే వెళ్ళాయి. గ్రద్ద తూర్పు పడమర దిశలన్నిటా ఎగిరి చూసింది. ఇలా తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు దాని నోటి నుండి చేప కింద పడిపోయింది. అంతే, కాకులు చేప పడ్డ చోటుకు వేసి దూసుకుపోయాయి. గ్రద్దను వదిలేశాయి. గ్రద్ద నిశ్చింతగా ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండిపోయింది. తరువాత తనలో ఈ చేపయే ఇంత గందరగోళానికి కారణం. ఇప్పుడు చేప నా వద్ద లేదు, నేను నిశ్చింతగా ఉన్నాను అని అనుకుంది. అవధూత గ్రద్ద నుండి ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. ఎంతవరకు మన వద్ద చేప ఉంటుందో, అంటే విషయవాసనలు ఉంటాయో అంతవరకు కర్మలు ఉంటాయి. వాటి వల్ల ఎదురయ్యే చింత, విచారం, అశాంతి వెన్నంటే ఉంటాయి. వాసనలు త్యజిస్తే తక్షణమే కర్మలు మన నుండి వైదొలుగుతాయి, ప్రశాంతత లభిస్తుంది. అందువల్లనే నిష్కామ కర్మ చెయ్యటం మంచిది. అందుచేత మనస్సు అశాంతికి లోను కాదు. కానీ నిష్కామ కర్మను ఆచరించటం ఎంతో కష్టం. నిష్కామ కర్మనే చేస్తూ ఉన్నట్లు భావిస్తాం. కానీ ఏ మూల నుంచో కామనలు మనకు తెలియకుండానే వచ్చివేస్తాయి. మొదట పలు సాధనలు అనుష్ఠించి ఉంటే ఆ సాధనల బలంతో ఏ కొందరికో నిష్కామ కర్మను చేయగలుగుతారు. భగవత్ సాక్షాత్కారానంతరం నిష్కామ కర్మను అలవోకగా అనుష్ఠించగలం. అప్పుడు దానంతట అదే కర్మత్యాగం ఒనగూడుతుంది. నారదుని వంటి ఏ ఒకరిద్దరో జనులకు ఉపదేశం చేసే నిమిత్తం కర్మలు ఆచరిస్తారు. సన్యాసి సంచయం చేయకూడదు. ప్రేమ జనిస్తే కర్మ త్యాగమవుతుంది. అవధూత మరొక గురువు తేనెటీగ. అది చాలా రోజులు ఎంతో శ్రమించి తేనెను సంచయం చేసి పెడుతుంది. కానీ తేనెటీగ ఆ తేనెను అనుభవించదు. ఎవరో ఒకరు వచ్చి తేనె పట్టును విచ్ఛిన్నం చేసి తేనెను తీసుకుపోతారు. అవధూత తేనెటీగ నుంచి నేర్చిన పాఠం సంచయం చేయకూడదు అని. సాధువులు భగవంతుని మీదనే 100కి 100 పాళ్ల భారం వేసి ఉంచాలి. వారు దేన్ని సంచయం చేయరాదు. సంసారాల విషయం అలా కాదు. వారు కుటుంబాన్ని పోషించాలి. అందుచేత సంచయం వారికి ఆవశ్యకం. పక్షి, సాధువు సంచయం చేయరు. అయితే పిల్లలు పొదగబడినప్పుడు పక్షి వాటి కోసం ముక్కుతో ఆహారాన్ని సేకరించుకొని వస్తుంది. విజయ్, ఇంకా విను.
ఒక సాధువు వద్ద మూటా ముల్లలు గుడ్డతో ముడులు వేసిన బంగీలు ఉంటే అతన్ని నమ్మవద్దు. నేను పంచవటిలో మర్రి చెట్టు కింద ఇటువంటి సాధువులను చూసి ఉన్నాను. 2-3 సాధువులు కూర్చొని ఉన్నారు. ఒకడు పప్పులో రాళ్లేరుతున్నాడు, మరొకడు దోవతని కట్టుకుంటున్నాడు. అందరూ కలిసి ఒక పెద్ద మనిషి ఇంట జరిగిన విందు గురించి బాతాకానీ చేస్తున్నారు. బాబోయ్, ఆ సంపన్నుడు లక్షల కొద్దీ ధనం వెచ్చించాడు. సాధువులకు కడుపారా భోజనం పెట్టాడు. పూరి, జిలేబీ, బర్ఫీ మొదలైన అనేక మధుర భక్ష్యాలను చేయించాడు అంటున్నారు. అందరూ నవ్వారు. విజయ్: అవునండి, గైలో ఇటువంటి సాధువులను చూశాను. అక్కడ వారిని లోటావాలా సాధువులు అని పిలుస్తారు. లోటా పట్టుకొని ఉన్న సాధువులు అని అర్థం. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు విజయ్తో భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తే కర్మ తనంతట తానే వదిలిపోతుంది. ఎవరి చేత భగవంతుడు కర్మలు గావిస్తాడో వారిని చెయ్యని. నీకు ఇప్పుడు తగిన సమయం వచ్చింది. అన్నింటినీ త్యజించి మనసా పరులెవరినీ చేరనీయకుము. మన మిరువురమే అమ్మను చూతము అని పలుకు. ఓ మనసా, నువ్వు నేను దర్శిద్దాం, పరులనెవ్వర్నీ చూడనీయవద్దు ఇలా అంటూ శ్రీరామకృష్ణులు శ్రావ్యకంఠంలో పాడసాగారు. లజ్జ, ద్వేషం, భయం ఉండకూడదు. విజయ్తో భగవంతుని శరణిజొచ్చి లజ్జ, భయం ఇత్యాదులను త్యజించివేయి. నేను హరినామం కీర్తిస్తూ నృత్యం చేస్తే జనులు నన్ను గురించి ఏమనుకుంటారు? ఇటువంటి భావాలన్నింటినీ విడిచిపెట్టు. లజ్జ, ద్వేషం, భయం ఈ 3 ఉండకూడదు. లజ్జ, ద్వేషం, భయం, అభిజాత్యం, గోప్య ప్రవృత్తి ఇవన్నీ పాశాలు. ఇవి తొలగిపోతే జీవుడు ముక్తి పొందుతాడు. పాశబద్ధుడు జీవుడు, పాశముక్తుడే శివుడు. భగవంతుని పట్ల ప్రేమ అన్నది దుర్లభమైన వస్తువు. మొదట ఏ విధంగా భార్య భర్త పట్ల నిష్ఠను కలిగి ఉంటుందో అటువంటి నిష్ఠ భగవంతుని పట్ల ఏర్పడితే భక్తి జనిస్తుంది. శుద్ధ భక్తి కలగటం చాలా కష్టం. భక్తిచే ప్రాణము, మనస్సు భగవంతునిలో లీనమైపోతాయి. ఆ తరువాత భావస్థితి కలుగుతుంది. భావస్థితిలో మనిషి అవాక్కవుతాడు. వాయువు స్థిరమైపోతుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు స్తంభించిపోతాయి. దానంతటా అదే కుంభకం ఏర్పడుతుంది. తుపాకీతో పేల్చేటప్పుడు పేలుస్తున్న వ్యక్తి నోట మాట రాదు. అతడి వాయువు స్థిరమైపోతుంది. ప్రేమ కలగడం అన్నది సుదూరమైన మాట. చైతన్యదేవులకు ఆ ప్రేమ ఏర్పడింది. భగవంతుని పట్ల ప్రేమ కలిగితే ఆ వ్యక్తి బాహ్య వస్తువులను విస్మరిస్తాడు, జగత్తును మరిచిపోతాడు, అత్యంత ప్రియమైన తన శరీరాన్ని కూడా మరచిపోతాడు. ఇలా చెబుతూ పరమహంసదేవులు మళ్ళీ పాడనారంభించారు. 13వ పరిచ్ఛేదం. భావస్థితి, మహావాయువు, భగవద్ దర్శనం. సంభాషణ కొనసాగింది. ఆహ్వానితులైన తక్కిన బ్రహ్మ సమాజపు సభ్యులు వచ్చి కూర్చున్నారు. వారిలో కొందరు పండితులు, కొందరు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు. రజనీనాథ్ రాయ్ వారిలో ఒకడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. భావస్థితి ఏర్పడితే వాయువు స్థిరమైపోతుంది. అర్జునుడు లక్ష్యాన్ని గురిపెట్టినప్పుడు చేపకన్ను మాత్రమే అతడి దృష్టిలో పడింది. మరి దేనిపైన దృష్టి లేదు. ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్ర ఘట్టం మహాభారతం. చెప్పాలంటే అతడు చేపకన్ను తప్ప దాని శరీరంలో మరి ఏ ఇతర భాగాన్ని చూడలేదు. ఈ స్థితిలో వాయువు స్థిరమవుతుంది, కుంభకం అనుభూతమవుతుంది. భగవద్ దర్శనానికి ఒక లక్షణం ఉంది. లోపల మహావాయువు సరసరా ఎగబ్రాకుతూ మస్తిష్కం కేసి పోతుంది. అప్పుడు సమాధి స్థితి ఏర్పడితే భగవద్ దర్శనం కలుగుతుంది. భక్తిరహిత పాండిత్యం అర్ధరహితం. అప్పుడే వచ్చిన బ్రహ్మసమాజ భక్తులతో కేవలం పండితులుగా ఉండి భగవంతుని పట్ల భక్తి లేనట్లయితే పలుకులు అర్ధరహితాలు. సమాధ్యాయి అనే ఒక పండితుడు, భగవంతుడు రసహీనుడు. మీరు మీ ప్రేమ భక్తి రసంతో తడిపి ఆయనను సరసునిగా చేయండి అన్నాడు. చూశారా, వేదాలు ఎవరిని రసస్వరూపుడని పేర్కొంటున్నవో ఆయనను రసహీనుడని చెప్పటమా? భగవంతుడు ఎటువంటివాడో అతడు కాస్త కూడా తెలుసుకోలేదు అన్న విషయం దీని నుండి తెలుస్తుంది కదా. అందుకే ఈ అర్ధరహిత ప్రలాపం. మా మామగారి ఇంట్లో గోశాల నిండా గుర్రాలు ఉన్నవి అన్నాడొకడు. దీని నుండి అతడి వద్ద గుర్రాలే లేవని తెలుసుకోవచ్చు. ఎందుకంటే గోశాలలో గుర్రాలు ఉండవు కదా. అందరూ నవ్వారు. ఐశ్వర్యం, కీర్తి, పదవి వీటి పట్ల కొందరు అహంకారపూర్తులు అవుతున్నారు. ఇవన్నీ కేవలం 1-2 రోజులకు మాత్రమే. ఏదీ మన వెంట రాదు. పాట ఒకటి ఉంది. ధనవంతులకే ధనవంతుడు,
సంపన్నుడును అనే గర్వం పనికిరాదు. నేను ధనవంతుడను అని నువ్వు భావిస్తే నీకంటే ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అతడికంటే గొప్ప ధనవంతుడు మరొకడు ఉన్నాడు. చీకటి పడగానే మినుగురు పురుగు బయటకు వస్తుంది. ఈ ప్రపంచానికే తాను వెలుగునిస్తున్నానని భావిస్తుంది. అయితే కాసేపట్లో నక్షత్రాలు ఉదయించగానే మినుగురు పురుగు అహంకారం అణిగిపోతుంది. మేమే ఈ ప్రపంచానికి వెలుగును ఇస్తున్నామని నక్షత్రాలు భావిస్తాయి. కొంతసేపటికి చంద్రుడు ఉదయిస్తాడు. అప్పుడు నక్షత్రాలు లజ్జతో కుంచుకుపోతాయి. తర్వాత చంద్రుడు నా వెలుగు వల్ల ఈ ప్రపంచమే ప్రకాశిస్తుంది, నేనే ఈ ప్రపంచానికి వెలుగును ప్రసాదించేవాడను అని తలపోస్తాడు. ఇలా తలపోస్తూ ఉన్నప్పుడే అరుణోదయం అవుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు. చంద్రుడు వెలవెలబోతాడు. కాసేపటికి చంద్రుణ్ణి చూడను కూడా లేము. సంపన్నులు వీటినన్నింటికీ కాస్త యోచించి చూస్తే ధనం ఉందన్న అహంకారం కలుగదు. ఉత్సవానికై మణిలాల్ నానా రకాల వంటకాలతో గొప్ప విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎంతో శ్రద్ధతో శ్రీరామకృష్ణులను భక్తులను తృప్తి చెందేట్లుగా సేవించాడు అతడు. అందరూ సెలవు పుచ్చుకునేటప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయింది. అయినప్పటికీ ఎవరికి ఏ శ్రమ కలుగలేదు. ఇది 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.